పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. పారాక్యాట్ అనేటువంటి గడ్డి మందుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. దానికి సంబంధించిన ప్రకటనే వ్యవసాయ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు, సంబంధించినటువంటి ఇతర అధికారులతో కలిసి దీన్ని అనౌన్స్ చేయటం స్వాగతిస్తున్నాం. సో ఒకటి ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇతర సమస్యలతోని ఇంట్లో డబ్బా కనపడగానే గడ్డి మందు తాగి చెబుతున్నారు. ఇతర పురుగు మందులు ఏదైనా తాగితే కొంత బతకడానికి ఆస్కారం ఉంటుంది. గడ్డి మందు తాగిన తర్వాత 100%, 100కి 100% కాదు, 100కి 1,00,000 చనిపోతూ ఉన్నారు కేసులకు సంబంధించి. ఇంకొకటి అది పిచికారీ చేసేటప్పుడు, అంటే స్ప్రే చేసేటప్పుడు, అంటే మందు కొట్టడం అంటారు కదా, పొలానికి ఇట్లా మందు కొడతారు కదా. గ్రామీణ ప్రాంతంలో అందరికీ నా భాష అర్థం అవుతుందని భావిస్తూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతం రంగానికి అనుబంధం ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలకు కూడా నా భాష అర్థమవుతుంది. స్ప్రే చేస్తాం మనం, పురుగులు పెట్టినప్పుడు, చీడపీడలు పెట్టినప్పుడు స్ప్రే చేస్తాం. లేదా గడ్డి మందు కూడా స్ప్రే చేస్తాం. గడ్డి మందు కూడా చాలా ఆల్టర్నేట్స్ వచ్చినాయి. ఈ పారాక్వాట్ని నిషేధించడం స్వాగతిస్తా ఉన్నాం. ఈ పారాక్వాట్ని ఇట్లా స్ప్రే చేసేటప్పుడు, ఈ స్ప్రే చేసేటువంటి క్రమంలో ఇట్లా స్ప్రే చేస్తాం కదా, ఈ స్ప్రే చేసే క్రమంలో అది స్కిన్ మీద పట్టడం, చర్మం మీద పట్టడం, కళ్ళలో పట్టడం, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర గడ్డి మందులను వాడమని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందే కాదు, దేశవ్యాప్తంగా ఈ పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాలి. ఇది వరి, పత్తి, మొక్కజొన్న, ద్రాక్ష, ఇతర కూరగాయల పంటలలో దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా 100% నిషేధించాలి. సో దాన్ని పూర్తిగా చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.